మనకి డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం అని చెప్పేసి టారిఫ్లు వేసాడు కదా. సో దీని గురించి ఇప్పుడు జయశంకర్ గారు అయితే దీని గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఆయన ఏమంటున్నారు అంటే, ఏదో రష్యా దగ్గర నుంచి మేము ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం అని చెప్పేసి రాద్ధాంతం చేస్తున్నారు. సో దీనికి ఒక కారణం ఉంది, జాతీయ అదేవిధంగా మరి ప్రపంచ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే మేము ఈ ఆయిల్ కొనుగోలు చేస్తూ ఉన్నాము. సో దాని తర్వాత మీరు ఒకసారి గతంలోకి వెళ్ళిపోండి. 2022లో ఇదే ఆయిల్ రేట్లు పెరిగినాయి. అప్పుడు ఆయిల్ రేట్లు పెరిగినప్పుడు మేము రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తే అప్పుడు ఈ ఆయిల్ రేట్లు ఒక స్టేజ్కి రావడం జరిగింది. సో ఇప్పుడేమో మరి మేము ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం అని చెప్పేసి మా మీద టారిఫ్ వేయటాలు, ఇటువంటి సిచ్యువేషన్స్ మేము చూస్తూ ఉన్నాం. సో మరి అయితే మీరు ఒకవేళ మా ప్రొడక్ట్స్ నచ్చకపోతే మీరు కొనుగోలు చేయమాకండి. సో దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. మరి మేమైతే ఒక ఇండిపెండెంట్గా ఎవరు ప్రెషర్ లేకుండానే మేమైతే మా జాతీయ ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో సో వాటిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే సో మేము ఈ విధంగా చేయడం జరుగుతుందని చెప్పేసి ఆయన అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట.